ఒకరిద్దరు ప్రేక్షకులు ప్రత్యేకంగా పాపం అడగలేక కొన్ని అడిగారు. నేను ఇంతకుముందు ఉన్నట్టు ఇప్పుడు సెక్స్ చేయలేకపోతున్నానండి. నాకు ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను. అందువల్ల మనకి ప్రేక్షకులు అందరూ ఉంటారు. బట్ సెక్స్ ప్రాబ్లం కూడా సోషల్ ప్రాబ్లం కింద భావించి వాళ్ళు పాపం అందరికి చెప్పలేకపోయినా ఈ వీడియో ద్వారా అయినా కొన్ని తెలుసుకుంటారని మెయిన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఇంపార్టెన్స్ అందో వచ్చిందో మనాడు ఫస్ట్ డిప్రెస్ అయిపోతారు. డిప్రెస్ అంటే ఇంక నేను దేనికి పనికిరాను, నా జీవితం వేస్ట్, అరే నేను ఇంక దేనికి పనికిరాను అనే ఫీలింగ్ వచ్చింది. అది కొత్తగా అసలు ఏమి పెళ్లి కాని వాళ్ళకి జరిగినా అట్లానే అనుకుంటారు. లేదా పెళ్లి 2-3 పిల్లల తర్వాత కూడా సెకండరీగా మళ్ళీ చేయలేకపోయినప్పుడు కూడా అలానే అనుకుంటారు. సో దీనివల్ల ఏంటంటే పార్ట్నర్ కి వాళ్ళకి మధ్య వ్యత్యాసం బాగా జరిగింది. దాన్ని దాచిపెట్టుకోవడానికి కొంతమంది బిజీ షెడ్యూల్ ఉన్నట్టు నటించాల్సి వస్తుంది. కొంతమంది ఇంటికి వెళ్ళడానికి సాహసం చేయకపోవడం ఇవన్నీ చూస్తాం. నేను సోషల్ గా ప్రాబ్లం చదువుతున్నానండి. ఎవరిని కించిపరిచింది కానీ ఎవరిని ఇబ్బంది పెట్టింది కానీ ఉద్దేశం కాదు. కొంతమంది పాపం అడగలేకపోతున్నారు, బాధపడుతున్నారు. తర్వాత నాకు వేరుగా ప్రైవేట్ గా ఫోన్ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే నిశ్శబ్దంగా బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో అంకితం. మెయిన్ ఈ వీడియోలో చెప్పాలనుకుంది ఇంపార్టెన్స్ సడన్గా వస్తే అంటే అంతకుముందు బాగానే చేసి ఇప్పుడు చేయలేకపోతే అది గ్యారెంటీగా ఈజీగా తగ్గిద్ది. దాని గురించి భయపడాల్సిన పనేం లేదు. జస్ట్ కౌన్సిలింగ్ చేయాల్సిన పద్ధతిలో లేకపోతే వాళ్ళకు కొన్ని చిన్న హింట్స్ అది డైరెక్ట్ గా ఒక్కొక్క పేషెంట్కి ఒక్కోలాగా ఉంటుంది. వాళ్ళకున్న కారణం బట్టి జస్ట్ కౌన్సిలింగ్ లో క్లియర్ అయిపోతుంది. అది మన శ్రీనివాస న్యూరో సెంటర్లో మీరు వచ్చి అడిగినప్పుడు సింగిల్గా మాట్లాడినప్పుడు దాన్ని కొన్ని టిప్స్ చెబుతాం. అది ఈజీగా అయిపోయింది. అలా కాకుండా మెల్లిమెల్లిగా తగ్గి అంటే లైక్ నెంబర్ ఆఫ్ మంత్స్ ఇయర్స్ నుంచి బాధపడతా ఉండి మెల్లిమెల్లిగా తగ్గిపోతే షుగర్ ఉన్న వాళ్ళకి కనుక అలా వస్తే మనకి వేరే వేరే మెథడ్స్ ఉన్నాయి. అంటే ఆ పెనిస్ కి వెళ్ళే బ్లడ్ సప్లై పెంచడానికి ఉండే మెడిసిన్స్, దాన్ని స్ట్రాంగ్ గా ఉండడానికి చేసే మెడిసిన్స్ ఉంటాయి. అటువంటి మనం కనుక ఇవ్వగలిగితే వాళ్ళు బాగానే మళ్ళీ రికవర్ అయిపోయి మళ్ళీ బాగానే చేసుకుంటారు. ఇంకా మూడో వాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఏంటంటే వయసు ప్రభావం వల్ల అంటే 60 ఇయర్స్ 70 ఇయర్స్ అప్పుడు కూడా చేయాలని కోరికలు ఉంటాయి. మనసు ఏమో 40లో ఉండిద్ది కానీ వయసు ఏమో సహకరించదు. అటువంటి వాళ్ళకి కూడా కొన్ని రకాల మెథడ్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి వెళ్ళేటట్టు కొన్ని మెకానికల్ పంప్ థెరపీ అని అటువంటివి ఉంటాయి. యూరాలజిస్ట్ సాయంతో వాళ్ళని కూడా మళ్ళీ తిరిగి సెక్స్ లో పాల్గొవచ్చు. సెక్స్ అనేది సోషల్ సమస్య. అది సెక్స్ అనేది కూడా జీవితంలో ఒక పార్ట్. సెక్స్ అనగానే అబ్బో సెక్స్ గురించి చదువుతున్నాడు ఈ డాక్టర్ అట్లా అనుకోవాల్సిన పనేం లేదు. ఎంత ఎక్కువగా మనం స్పందిస్తే మన మెదడు కూడా అంత ఎక్కువగా స్పందించింది. ఎక్సర్సైజ్ ఎంత ముఖ్యమో జీవితంలో ఇది కూడా అంతే ముఖ్యం. చాలా మంది సైలెంట్ గా బాధపడి ఇంకెందుకులే 50 ఏళ్ళ తర్వాత అవసరం లేదు, లేదా 60 ఇయర్స్ తర్వాత అవసరం లేదు, అలా ఏజ్ గురించి ఎక్కువగా తీసుకోకండి. ఏజ్ అనేది ఒక నెంబర్ మాత్రమే. మీరు ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి మీకున్న హార్మోన్స్ కి ఎప్పుడు ఈ జీవితంలో ఇది అవసరమే. సో ఇది కూడా ఒక సమస్యలనే భావించండి. దయచేసి మీ డాక్టర్ గారితో డిస్కస్ చేయండి. ఎవరన్నా ఇఫ్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, వాళ్ళు ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళతో డిస్కస్ చేయండి. చేసుకొని దీన్ని కూడా క్లియర్ చేసుకుంటే దీనివల్ల అది డెఫినెట్ గా షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్, వాళ్ళకి వచ్చే ఆనందం, మిగతా ఉన్న అన్ని బాగా నార్మల్ అవుతాయి. సో నేనైతే డెఫినెట్ గా అడ్వైజ్ చేస్తాను. డయాబెటిక్ న్యూరోపతి ఉన్న వాళ్ళందరికీ అలా రావాలని లేదు. సో అలా ఏమైనా ఉంటే మీరు డెఫినెట్గా శ్రీనివాస న్యూరో సెంటర్ నుంచి మీరు సంప్రదించవచ్చు. దానికి సంబంధించిన ట్యాబ్లెట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ మనం అందరికీ ఒకే రకం కాదు కాబట్టి ఇవ్వలేకపోతున్నాం. కొన్ని వీడియోస్లో కొంతమంది చెబుతారు ఈ ట్యాబ్లెట్ వేసుకోండి, 2 వేసుకోండి, బ్రహ్మాండంగా ఉండేది, ఇది ఇబ్బంది లేదు. అలా అందరికీ చెప్పలేము. ఎందుకంటే అలా వేసుకున్నప్పుడు వాళ్ళు హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ మిగతా ప్రాబ్లమ్స్ ఏమైనా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని మీకు ఏమైనా ఉంటే డెఫినెట్గా డైరెక్ట్గా వచ్చి మాట్లాడితే దాంట్లో వాళ్ళ టెస్టిరాన్ లెవెల్స్, వాళ్ళకున్న పరిస్థితులు, వాళ్ళకున్న పేషెంట్ బట్టి ఎవరి పేషెంట్ వాళ్ళది, ఎవరి ఇండివిజువాలిటీ, ఒక చొక్కా అందరికీ పట్టదని చెబుతాను. అట్లానే ఒక ట్రీట్మెంట్ అందరికి ఒకేలాగా ఉండదు. దాంట్లో ఉన్నదాన్ని బట్టి మనం రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఈ వీడియో మెయిన్గా ఉద్దేశం ఏంటంటే ఎవరో బాధపడతా, ఒంటరిగా బాధపడతా, మీది షేర్ చేసుకోలేకుండా బాధపడతా ఉన్న వాళ్ళకి ఈ వీడియో అంకితం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మీకు ఉన్న వాళ్ళకి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.